బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలి అన్న ప్రభాకర్ రావు పిటిషన్ ని అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. దాంతో హోంల్యాండ్ సెక్యూరిటీ ద్వారా ఇండియా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ కూడా రద్దు చేసింది కేంద్రం. ఇటు ఇంటర్పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు జూన్ 20లోగా కోర్టులో హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చింది కోర్టు. లేదంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని కూడా తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడం మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఓవైపు శ్రవణ్ రావు కస్టడీ ఓవైపుగా నడుస్తోంది. ఇప్పుడు ప్రభాకర్ రావు మీద కూడా ఒక సంచలన తీర్పు ఇవ్వబోతున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్ ఇప్పటికే జారీ చేసింది. 20వ తేదీలోపు ఎలా రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు చాలా కీలకమైన నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదైన వెంటనే అమెరికాకు పారిపోయాడు. అయితే ఆ తర్వాత అమెరికా నుంచి ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించే ప్రయత్నాలన్నీ కూడా పోలీసులు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే నాంపల్లి కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయించారు. అదేవిధంగా ప్రకటిత నేరస్తుడిగా గుర్తించాలని చెప్పేసి జనవరిలో పిటిషన్ వేస్తే దానికి నాంపల్లి కోర్టు కూడా అంగీకరించి నెల 20 లోపు జూన్ 20 లోపు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులను కూడా ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు అంటించారు. జూన్ 20 తర్వాత రాకుంటే ఖచ్చితంగా ప్రకటిత నేరస్తుడిగా ఆయనను ప్రకటించి ఆ తర్వాత ఆయన ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. అదొక ప్రక్రియ నడుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు అమెరికాకి ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఆ రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్ అధికారులు అమెరికా ప్రభుత్వానికి కూడా అందించారు. ఇక రెడ్ కార్నర్ నోటీస్ కి సంబంధించిన ప్రక్రియ కూడా అమెరికా ప్రారంభించింది. అందులో భాగంగానే ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలి, తనపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది అని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఆ పిటిషన్ ని కొట్టివేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. పెద్ద ముందడుగు అని చెప్పాలి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో. ఎందుకంటే ప్రభాకర్ రావు కీ రోల్ పోషించారు అని చెప్పి గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన పేరు తీసుకున్నారు. ఇవాళ శ్రవణ్ రావు కూడా విచారణ జరుగుతోంది. నేపథ్యంలో ప్రభాకర్ రావుని తీసుకురావడానికి హోంల్యాండ్ సెక్యూరిటీకి ఇప్పుడు మొత్తం లైన్ క్లియర్ అయినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన రాజకీయ శరణార్థికి సంబంధించిన పిటిషన్ పెండింగ్ ఉండే. ఆ పిటిషన్ కి విచారణకు వస్తుందని చెప్పేసి ఇక్కడున్న దర్యాప్తు బృందము ప్రభాకర్ రావు చేసినటువంటి చీటింగ్, ఏదైతే మోసాలు, ఆయనకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడి జడ్జిలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిండని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతోనే అమెరికా ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా పంపించారు. ప్రభాకర్ రావుకు సంబంధించిన రాజకీయ శరణార్థికి సంబంధించి గుర్తింపు ఆయన తీసుకోవద్దు, ఆయనకి మినహాయింపు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా నివేదికలో పోలీసులు ప్రస్తావించడంతోనే ఇప్పుడు ప్రభాకర్ రావుకు సంబంధించిన పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది అమెరికా ప్రభుత్వం. ఖచ్చితంగా ఆయనని డిపోర్ట్ చేసి ఆ తర్వాత ఇండియాకు అప్పగించే అవకాశాలు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఆయన పాస్పోర్ట్ రద్దు అయిపోయింది, వీసా గడువు ముగిసింది, అయినప్పటికీ కూడా అక్కడే ఉంటున్నాడు. ప్రభాకర్ రావు అమెరికాలోనే ఆరోగ్య కారణాలు చెప్పేసి అక్కడ కేసు నుండి తప్పించుకోవాలని కావాలని కుట్రపూరితంగా అక్కడ అమెరికాలో ఉండాలని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు భావిస్తున్నాడని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం అక్కడున్న దర్యాప్తు సంస్థలకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావుకు సంబంధించిన రాజకీయ శరణార్థి పిటిషన్ కొట్టివేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయనని ఇండియాకి అప్పగిస్తారు. ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీసుల ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. ప్రభాకర్ రావుని ఏ క్షణమైనా డిపోర్ట్ చేసి ఇండియాకి అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇండియాకి అప్పగిస్తే ఖచ్చితంగా ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకువచ్చి ఆయనను విచారిస్తే ఈ కేసులో చాలా కీలకమైన విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మొత్తం హెచ్ఓడిగా ప్రభాకర్ రావు ఉన్నాడు. ఏదైతే ఎస్ఐబికి సంబంధించిన చీఫ్ గా ఆయన పనిచేశాడు, ఆయన ఆదేశాల మేరకే మేము పనిచేశామని ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారందరూ కూడా చెప్పారు. కాబట్టి ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, సుప్రీం అని రాశారు. ఆ సుప్రీం ఎవరి ఆదేశాల మేరకు వ్యాపారవేత్తలు, జడ్జీలు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన
ఫోన్ నెంబర్లన్నీ ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాలకు వెళ్లి మరి అన్ని విషయాలు ప్రభాకర్ రావు తెలుసుకున్నాడని చెప్పేసి కూడా ఇప్పటికే దర్యాప్తు బృందం గుర్తించింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఒకవేళ ఇండియాకు వస్తే ఈ కేసులో చాలా కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కోర్టు కూడా నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావుని ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అమెరికా ప్రభుత్వానికి ఇక్కడున్న దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. కాబట్టి నివేదిక రూపంలో ఖచ్చితంగా ఆ ప్రభాకర్ రావుని ఇక్కడ డిపోర్ట్ చేసే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన డిపోర్ట్ చేసిన తర్వాత ఇండియాకి తీసుకొచ్చి ఆయనను విచారించి ఈ కేసులో చాలా కీలకమైన ఛార్జ్ షీట్ కూడా పోలీసులు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసిన నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఛార్జ్ షీట్లు వేయడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్, ఆయన ఇచ్చే సమాచారం చాలా కేసుకి ముఖ్యంగా ఉపయోగపడే అవకాశం ఉంది, కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పని చేసిన వారిని అరెస్ట్ చేశారు, కానీ దాన్ని అమలు చేపించింది ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావు చేత రాజకీయ నాయకుల సంబంధించిన ఉన్న పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణకు వచ్చి నోరు విప్పితే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సురేష్, నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల కంటే కూడా యావత్ భారతదేశంలో సంచలనం రేపింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన చాలా విషయాలు రాబట్టి, అలాగే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారు అన్న విషయాలు కూడా బయటకు వచ్చాయి. దాంట్లో కీలక పాత్రధారి సూత్రధారి ప్రభాకర్ రావు అన్నారు. అలాగే ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అన్న దానిపైన ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అండ్ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒకసారి అనాలిసిస్ ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్నికలు జరగక ముందే స్వయంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు, మాతో మాట్లాడిన వారిని బెదిరిస్తున్నారు, ఇది ప్రభాకర్ రావే చేయిస్తున్నాడని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండు. ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతే దీనిపైన విచారణ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మార్చిలో 2024 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసులో అనేక ఆధారాలు సేకరించారు. ప్రభాకర్ రావు కేసు నమోదైంది తెలుసుకొని తనకున్న సమాచారంతో అక్కడ ఉన్నటువంటి డివైజ్లు అన్ని కూడా ఎస్ఐబి కార్యాలయంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుండి సేకరించిన నిఘా వర్గాలకు సంబంధించిన సమాచారంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన సమాచారాన్ని, ఎక్విప్మెంట్ ని అంతా కూడా ధ్వంసం చేసేసి ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరకకుండా మొత్తం స్నాచ్ చేసి మూసీ నదిలో పడేసినటువంటి హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు వీటన్నిటిని కూడా మళ్ళీ దర్యాప్తు బృందం సేకరించడం జరిగింది. ప్రణీత్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. అతను సిఐగా పనిచేసి అతనికి ముందస్తుగా ప్రమోషన్ ఇచ్చి అతను డిఎస్పీ చేసి అతని వాద పూర్తిగా ప్రభాకర్ రావు ఈ నెట్వర్క్ అంతా నడిపినట్టు దర్యాప్తు బృందం గుర్తించడం జరిగింది. ఇంకా అందులో పనిచేసినటువంటి తిరుపతి అన్న, అడిషనల్ డీసీపీ భుజంగారావు, రాధాకిషన్ రావు, ఏదైతే టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, వీరు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు రిటైర్డ్ అయినప్పటికీ కూడా వారికి ఓఎస్డీగా పదవులు ఇచ్చి ప్రభుత్వంలో పని చేయించారు. వారికి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి వారు చెప్పింది పూర్తిగా అమలు చేస్తారనే చెప్పేసి ఉద్దేశంతోనే ప్రభాకర్ రావుని, రాధాకిషన్ రావుని ఈ ప్రత్యేక ఓఎస్డీగా నియమించి వారి చేతనే ఈ కార్యక్రమాలన్నీ చేయించినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. కాబట్టి ఇప్పుడు అనేక మంది ఫిర్యాదు కూడా చేశారు. బిజినెస్ మ్యాన్లకు సంబంధించి మమ్మల్ని బెదిరించి డబ్బులు పార్టీకి ఫండ్ గా ఇవ్వాలని చెప్పేసి బెదిరించారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక సంజయ్ కన్వర్షన్ ఓనర్ సంజయ్ శ్రీధర్ రావుని కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. తనను కూడా గన్ను పెట్టి భుజంగరావు బెదిరించాడు, డబ్బులు ఇవ్వాలి బీఆర్ఎస్ కి అని చెప్పేసి, పార్టీ ఫండ్ అని చెప్పి అతను కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తర్వాత వీరు అరెస్ట్ అయిన తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఎలాగైనా 2023 ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇలా ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆరోపించారు. వారి ప్రతి కదలికను తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ బిజినెస్ మ్యాన్ కలిసినా వెంటనే మరుసటి రోజు వాళ్ళకి కాల్ వచ్చిందంటే మేము ఫోన్ మాట్లాడేది ఖచ్చితంగా ట్యాపింగ్ పాల్పడుతున్నారు, అదే మాకు పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే మేము కలిసిన వారిని వాళ్ళు వెంటనే బెదిరింపులకు దిగుతున్నారంటే ఖచ్చితంగా మా ఫోన్లన్నీ ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా వారు అప్పుడు చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. వారు ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, వాటికి సంబంధించిన పూర్తి విషయాన్ని ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులంతా కూడా దర్యాప్తు బృందం ముందు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావు తనని ఎలాగైనా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అమెరికాకు పారిపోయాడు. మొదట తిరుపతికి వెళ్ళాడు, తిరుపతి నుండి చెన్నైకి వెళ్లి చెన్నై నుంచి అమెరికా పారిపోయి అక్కడే ప్రస్తుతం ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఇండియాకి రావట్లేదు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో పోలీసులు కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేసింది. ఈ సందర్భంగా ఒకవేళ ఆయనకు అనారోగ్య కారణాలు ఉంటే
ఓఎస్డీగా ప్రభుత్వం ఉద్యోగిగా రిటైర్డ్ అయినప్పటికీ మళ్ళీ ఓఎస్డీగా ఎలా నిధులు నిర్వహిస్తాడు, ఆయన విధులకు ఎలా వస్తాడు, ఇది కావాలని కుట్ర చేసి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పోలీసులు హైకోర్టు ఆ కౌంటర్ కి హైకోర్టు అంగీకరించి ప్రభాకర్ రావుకు సంబంధించిన పిటిషన్ కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఆయనకు అన్ని దారులు కూడా మూసుకుపోయాయి. ఇప్పుడు ఇన్ని రోజులు రాజకీయ శరణార్థి పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి అమెరికాలోనే తలదాచుకున్నారు. కానీ ఇప్పుడు అమెరికాలో ఆ పిటిషన్ కూడా కొట్టివేసింది. ఆయనని ఏ క్షణమైనా డిపోర్ట్ చేసి ఇండియాకు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు పోలీసుల పాత్రనే బయటకు వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకుల పాత్ర కూడా ఇందులో ఉంది. వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తాం, ఎవరి పాత్ర ఉన్నా వదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి దర్యాప్తు బృందం గతంలోనే స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు నోరు విప్పితే చాలా కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఏవేవే ఫోన్లు వాడారు, ఎక్విప్మెంట్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారో, ఆ ఎక్విప్మెంట్ కి డబ్బులు ఎవరు సమకూర్చారు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి డబ్బులు సమకూరిస్తే ఖచ్చితంగా బిల్లులు పెట్టాల్సింది తెలుస్తుంది. కానీ ఇల్లీగల్ గా విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ని కొనుక్కొచ్చారు, ఆ ఫోన్ ట్యాపింగ్ కి వాడారు అని చెప్పేసి కూడా అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలంటే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత నోరు విప్పితే ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంటే వారికి కూడా నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా వారిని కూడా విచారించే అవకాశం ఉంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది అక్కడ శరణార్థులుగా ఉన్నారు, వేరే వేరే కంట్రీస్ లో తలదాచుకుంటున్నారు. కానీ ఇది నిజంగా ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ నేరాలు చేసి వేరే దేశాలకు పారిపోయి అక్కడ శరణార్థులుగా ఉండి సిటిజన్స్ గా ఉండి తలదాచుకుంటున్న వారందరికీ కూడా ఒక గుణపాఠం కావాలా, లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక చొరవతోటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఛేదించాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళింది అన్నట్టు. ఎందుకంటే గతంలో కేసులన్నీ కూడా అలాగే ఉన్నాయి, మొహల్ చోక్సీ కావచ్చు, లేకపోతే కింగ్ ఫిషర్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా. అంటే అక్కడ ఉన్న కొన్ని చట్టాలని పెట్టుకొని వాటి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి నేరస్తులు భావిస్తూ ఉంటారు. కానీ అంత గట్టిగా దర్యాప్తు బృందాలు కూడా నిందితులని ఇండియాకి తీసుకొచ్చేందుకు ఏదైతే అప్పగింతలు ఏదైతే ఇతర దేశాల నుంచి ఎవరైనా నిందితులు ఉంటే అక్కడి నుంచి ఇండియాకి అప్పగించే చట్టాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాలను ఉపయోగించి ఇప్పుడు సిబిఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఆ రెడ్ కార్నర్ నోటీస్ లో ప్రభాకర్ రావు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఒక నివేదిక రూపంలో అందించారు కాబట్టే ఖచ్చితంగా అక్కడ ఆయనకు రాజకీయ శరణార్థిగా గుర్తించలేదు, ఆయన తప్పు చేశాడని చెప్పేసి భావించి అక్కడ నుంచి ఇక డిపోర్ట్ చేసే అవకాశమే ఉంటుంది. అయితే ఇక్కడ దర్యాప్తు సంస్థ ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకొచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచి పారిపోయిన తర్వాత విదేశాల నుంచి నేరస్తులను తీసుకురావడం కొంచెం లేట్ ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే వేల పిటిషన్లు పెండింగ్ లో ఉంటాయి. ఇప్పటికీ దాదాపు ఇండియాకి సంబంధించిన నేరస్తుల సంఖ్య ఒక 10,000 వరకు కూడా సిబిఐ ద్వారా పెండింగ్ ఉంది. ఎందుకంటే వారి నుంచి అప్పగించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. అక్కడి నుంచి వారు చొరవ తీసుకొని ఫైళ్ళన్ని త్వరగా అక్కడ విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడి ఇక్కడ నేరస్తులని అప్పచెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు ఫైల్ మూవ్ చేస్తేనే సిబిఐ ద్వారా తొందరగా మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ స్వయంగా ఈ కేసులో అప్పటి హైదరాబాద్ సిపిగా పనిచేసిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సిబిఐ దగ్గరికి వెళ్లి సిబిఐ చీఫ్ ని కలిసి అక్కడ ఈ కేసుకు సంబంధించిన తీవ్రతను వెల్లడించి అక్కడి నుంచి రెడ్ కార్నర్ నోటీసులు త్వరగా ఇంటర్పోల్ కు చేరే విధంగా కేసు ప్రియారిటీ తీసుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేయడంతోనే రెడ్ కార్నర్ నోటీసు అమెరికాకి తొందరగా మూవ్ అయ్యింది. ఆ తర్వాత ఈయన రాజకీయ శరణార్థిగా అప్లికేషన్ పెట్టుకున్నాడు కాబట్టి ఎన్ని రోజుల పాటు పెండింగ్ లో ఉంది. ఎందుకంటే ఆ పిటిషన్ పైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ఇండియాకి ప్రభాకర్ రావుని అప్పగించే ప్రక్రియ మొదలు కాలేదు. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన పిటిషన్ కొట్టివేసింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ ను కూడా రద్దు చేసిందని చెప్పేసి ఇప్పటికే అమెరికాకు కూడా సమాచారం ఇచ్చింది. కాబట్టి ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా ప్రభాకర్ రావు పైన ఉన్నాయి. ఒకవేళ ఆయననే స్వయంగా భారతదేశానికి వచ్చినా ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా ఆ క్షణాల్లోనే ఏదైతే ఇమిగ్రేషన్ అధికారులు ఆయన సంబంధించిన సమాచారం పోలీసులకు ఇస్తారు. పోలీసులు వెంటనే ఆయనని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. లేదంటే డిపోర్ట్ చేస్తే డిపోర్ట్ నుంచే ఇండియాకి అప్పగిస్తారు. అక్కడ నుంచే పోలీసులు తీసుకొచ్చి మన దగ్గర ఈ హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చిన తర్వాత ఆయనను విచారిస్తారు. విచారణలో
ఆయన నోరు విప్పితే చాలా కీలక అంశాలు బయటకు వచ్చి ఈ కేసు అంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే పనిచేసిన అధికారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు. కానీ మొత్తం చిక్కుముడి వీడాలంటే ప్రభాకర్ రావే చాలా కీలకంగా ఉన్నాడు. ఆయన అనారోగ్యం పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్